నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య అని మనం మొన్నటి వరకు వార్తల్లో చూసినాం. కానీ చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్య జరిగి ఉండొచ్చన్న ఆరోపణలు అనుమానాలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. సో నేను ఎక్కడైతే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న ప్లేస్ వేరే, కానీ ఆ రైతు పొలం ఇక్కడే ఉంది. సో నా వెనకాలే ఆయనకు సంబంధించిన 7 ఎకరాల పొలం కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఆయనది 11 ఎకరాలుగా చాలామంది చాలా పేపర్స్లో రాస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభాకర్ ఆత్మహత్యకి ముందు జరిగిన గొడవ ఉన్న వివాదం ఏంటంటే, ఇక్కడ మత్స్యకార సంఘంతో వాళ్ళ సభ్యులతోటి ప్రభాకర్కి మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే మనకున్న ఈ వెనకాల ప్లేసు చెరువు, ఇది పాజెరువు అంటారు దీన్ని. ఇది చెరువు ప్రాంతం. చెరువుకి ఆనుకొని మీకు ఒక నల్లటి మట్టితో కూడిన ఒక కట్ట కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఈ చెరువుని ఇది చేసుకునే ప్రయత్నం, అండ్ రైతు ఇది నా పొలంలోకి వస్తున్నారని ప్రభాకర్ నా డిస్టర్బ్ చేయకండి నా పొలాన్ని, ఆ ఎకరం పొలాన్ని అని ఆయన అంటున్నాడు. సో ఇట్లా ఈ డిస్ప్యూట్ నడుస్తూ ఉంది మత్స్య సహకార సంఘం సభ్యులకి అండ్ ప్రభాకర్ రైతుకి మధ్య ఈ చర్చ వివాదం నడుస్తున్నది. కానీ ఈ వివాదం ఏమీ పెద్ద గొడవలకి లేకపోతే కొట్టుకోవడంత ఆ స్థాయిలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకునేంత ఆ స్థాయి గొడవ అయితే ఎక్కడ లేదు. సో మనం ఆల్రెడీ వచ్చిన క్రమంలో ఇక్కడికి రాగానే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాం. అసలు ప్రభావం ఏంది అన్నది చాలామంది చెప్తున్నమాట. వాళ్ళ ఫాదరు ఆయన భూమి అమ్మినప్పుడే ఆయన అసలు ఏ ఇబ్బంది పడలేదు. ఆయనకు వచ్చిన తన పొలాన్ని తాను సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఏదో చిన్న వివాదము చిన్న గొడవ ఇక్కడ నడుస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న కొంతమంది లీడర్లు వచ్చి సో ఆ చెరువుకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోకండి, ఆయన పొలాన్ని ఆయన సాగు చేసుకొని ఇవ్వండి అని చెప్పారు ఆల్రెడీ. సో అయినా కూడా ఎందుకు ఆయన పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? మీరు ఒక్కసారి ఆ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది సెల్ఫీ వీడియో అనుకుంటున్నారు, కానీ అది సెల్ఫీ వీడియో కాదు. ఎవరో ఒకరు ఆ వీడియోని షూట్ చేస్తున్నప్పుడు ప్రభాకర్ మాట్లాడుతూ పురుగుల మందు డబ్బా పట్టుకొని మాట్లాడుతున్న ఆ దృశ్యం మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే దీన్ని ఎవరైనా ప్రొవోకేట్ చేశారా, మందు తాగించారా, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. చాలామంది ఏమంటున్నారంటే, ప్రభాకర్ ఆ వీడియో చేసిన తర్వాత ఎవరెవరైతే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో ఒక 3-4 ఉన్నారు, వాళ్ళు కలిసి ఏదో మందు తాగిన క్రమంలో ఆయనకి ఏదైనా ప్రయత్నం చేశారా, ఇంకేదైనా చేశారా అన్న అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా మనం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేము. ఇది ఖచ్చితంగా హత్య జరిగిందనో ఇంకోటనో స్టేట్మెంట్ ఇవ్వలేం. కానీ ఈ ఆత్మహత్య అన్న విషయంలో మాత్రం ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. స్థానికులు కానీ ఇక్కడున్న రైతులు కానీ అసలు ఆయన సూసైడ్ చేసుకోవడం ఏంది, 1 ఎకరం 2 ఎకరాల పొలం విషయంలో ఆత్మహత్య చేసుకోవడం ఏందన్న అనుమానాలు అయితే చాలా బలంగా వీళ్ళకున్నాయి. అసలు యాక్చువల్గా ఆ వీడియో చేసింది కూడా ప్రభాకర్ ఒక వెంచర్లో అట. ఆ వెంచర్లో ఒకరు షూట్ చేస్తుంటే పక్కన 3 ఉండగా ఆ వీడియో కార్యక్రమం అంతా జరిగింది. ఆ వీడియో మంచి వీడియో రావడం కోసం ఒక 3-4 రిహార్సల్స్ కూడా చేసిరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇవన్నీ ఎట్లా తేలాలా? విచారణ చేస్తే కానీ విషయం బయటకు వచ్చే అవకాశం లేదు. పోలీసుల దగ్గర కూడా కొన్ని వీడియోలు ఉన్నాయని అంటున్నారు. మరి వాళ్ళు కూడా బయట పెట్టాలా, వాస్తవం ఏంటో చెప్పాలి. దీని మీద పెద్ద చర్చ అయితే చాలా బలంగా నడుస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా. అండ్ ఇందులో ఒక లీడర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు. వీళ్ళని నేను అడిగిన ఆ లీడర్కి ఏంటి సంబంధం, భట్టి విక్రమార్క ఫోటో ఆయన దిగిన ఫోటోతో ఆ ఫోటోని హైలైట్ చేస్తున్నారంటే ఆ లీడర్ కూడా ప్రభాకర్కే సపోర్ట్గా ఉన్నాడు, మాకు సపోర్ట్గా లేడు అని ఇక్కడున్న ఈ మత్స్య సహకార సంఘానికి చెందిన సభ్యులు చెప్తా ఉన్నారు. అంతా వీళ్ళు ఎరకలోళ్ళు, దూదేకులోళ్ళు, బీసీలు వీళ్ళంతా ఈ చెరువు మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. సరే వివాదం ఏంటి, అసలు విషయం ఏంటి అన్నది తేలాలి. ఏదేమైనా విచారణ చేస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఐ థింక్ ఎప్పటికప్పుడు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నట్టున్నారు. మనం మాట్లాడుతున్న క్రమంలో పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వచ్చి ఉంటారు మేబీ, నేను అనుకోవడం. సో ఇది చింతకాని రోడ్ అన్నమాట. ఇది చింతకాని దానికి పోతుంటుంది. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, పాజెరువు అని. సో ఆ చెరువు పక్కనే ప్రభాకర్కి సంబంధించిన భూమి ఉన్నది. మనం అక్కడ గమనిస్తే ఆ నల్ల కట్ట అవతల ప్రభాకర్కి చెందిన భూమి. సో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో మాట్లాడదాం. ఫస్ట్ మనం అసలు ప్రభాకర్ అంత ధైర్యం కోల్పోయి చనిపోయేంత ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఆ ప్రభాకర్కు ఉన్నదా, అలాంటి మనస్తత్వం అలాంటి ఆలోచనలతో ఏమైనా ఉన్నాడా గత 2-3 రోజులుగా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇందులో రండి బ్రదర్. ఏం చేస్తుంటారు మీరు? ట్రాక్టర్ తోలుతారు. మీ భూమి ఉందా ఇక్కడ? ఎన్ని ఎకరాలు మీది? మాకు మనిషి 30కి వచ్చింది. ఇప్పుడు ప్రభాకర్ మీకు తెలుసా? అంటే ఏమవుతారు మీకు ఏమన్నా? కాదు, ఇటు ఆయన కమ్మాయన, మేమే లేబరు. అయితే మంచితనంగా మాట్లాడటం, వ్యవసాయం కొద్దిగా అటు ఇటో పని చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆయన చనిపోయే బిఫోర్ డే ఏమైనా మీరు కలిసిరా? ముందు రోజు ఏమైనా కలిసిన ఆయన?
కలవలేదు. ఎప్పుడు కలిసినావు? అది ఈ రోజు కొక్కిరేని తీయడానికి వచ్చిన రోజు వద్దన్నారు. ఇంకా ఆ రోజు మేము బండి వేసుకొని వస్తుంటే ఆడ కాసేపు ఉన్నారు. వద్దంటే వాళ్ళు కూడా ఆగారు. మళ్ళీ తర్వాత రెండో రోజు నుంచి ఇంకా రాలేదు. అంటే గొడవలు అయినాయి అంటే ఈ చెరువు దగ్గర ఏమైనా పెద్ద పెద్ద గొడవలు అవ్వడమో లేకపోతే వాళ్ళు ఏదైనా అనుకోవడమో ఏం లేదు, ఏం లేదు. ఏం గొడవలు ఏం లేదు. గొడవలు ఏం లేవు. మీరు ప్రభాకర్ని చాలా దగ్గరగా చూస్తుంటారు కదా, అంటే ఆయన ఏమైనా సూసైడ్ చేసుకునేంత అంత అంత అయితే ఏం కాదు, మంచోడే. అంత అంతగానంత పిరికిపోయి అయితే కాదు, ధైర్యం కాలవాడే. ఇంకంతే మనకు తెలుసు. మీకేమైనా డౌట్ అనిపిస్తుందా వీడియో చూసినప్పుడు? మీకేమన్నా డౌట్ అంటే వీడియో చూసినప్పుడు వీడియో అయితే చూడటానికి అంతే ఉంది, కానీ అంత నిర్లక్ష్యంగా చేసే అంత వ్యక్తి అయితే కాదు. వాళ్ళ నాన్న అంత ముందు అయిపోయిన చేసినప్పుడే అంత డేలా చేయాలి. ఏం చేసిండు వాళ్ళ ఫాదర్? వాళ్ళ నాన్న కూడా అప్పుడు పొలం ఉంటే అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు కూడా ఏం కాదు, దీనికోసం చనిపోతాడని మేమైతే అనుకోవట్లేదు. ఇప్పుడు అంత కొడితే ఎంత పొలం ఇది? ఆయన నాది అని వీళ్ళు మాది అని అనుకునే పొలం అంత ఐడియా మాకు లేదులే, కానీ మా మందు కట్ల ఈ చల్లటానికి పోతే 7 ఎకరాలకు 8 ఎకరాలకి ఎత్తాడన్న మందు కట్ల తెలుసు. ఇంకంతే, అది ఇంకా అంత ఉంటుంది ఏంది మనకైతే. మీరు మందు చల్లడానికి వెళ్తే ఆయన 7-8 ఎకరాలకు ఇస్తాడు, కూలి ఎత్తాడు మాకు. ఇంకంతే 7 ఎకరాలకి 8 ఎకరాలకి మందు కట్టలను మందు చల్లి వస్తాం. డబ్బులు ఎత్తాడు అమ్మటే, కూలి అమ్మటే ఎత్తాడు, కూలి తీసుకొని వస్తాం. వీడియో చేసిండు కదా, వీడియో ఎక్కడ ఈ ప్లేస్లో చేసిండు? ఏం ఎక్కడ కాదు అది, ఇది ఏరే చోట. చెరువు కాడే చెరువు కానీ వచ్చేది వీడియోలో, చెరువు కాదు అది, ఎక్కడో మనకే తెలియదు. అది వీడియో వచ్చేదాకా, వీడియో చూసిన దాకే తెలియదు మాకు. ఆ నైట్ తెలిసింది మాకు. మీరు షాక్ అయ్యారా అంటే అసలు ప్రభాకర్ ఏంది ఇట్లా? వీడియో తీసినాక 5 నిమిషాల ఏంది అట్లా తీసిండు అనుకున్నాం చూసినప్పుడు. మళ్ళీ 1 గంటకే టాటర్ దిగరంలో చనిపోయిండు అనగానే మళ్ళీ ఉరికినాం ఇంటికాడికి. అప్పటికి ఇంక రాలేదు, సాయంత్రం వచ్చారు, మళ్ళీ అమ్మటే దానం అయిపోయింది. ఇంకా పోస్ట్ మార్టర్కి అటు ఇటు పోయారన్న. ఇంకంతే మనకు తెలిసి. వ్యక్తి చనిపోయి అంత మూర్ఖుడు అయితే కాదు, అంత బలహీనుడు కాదు, మంచి మనిషి వ్యక్తిత్వంలో మట్టికి. రెగ్యులర్గా మాట్లాడుతుండేటోడా? మంచిగా నేను అన్నాన్ని పిలుస్తున్నాను తమ్ముడు. భూమి గురించి నా చర్చ, అరే మనది ఇట్లా బుద్ధిసుకుంటున్నారనో అదానో ఇదానో ఏం? అసలు ఏం లేదు, అసలు అలాంటి ఏం లేదు. ఇప్పుడు అదేదో మట్టి దోలిని కాల్చే కొద్దిగా అటు ఇటు. మొన్న ఈ మధ్యనే కచేరు వాళ్ళు చేపల కూడా అది తీయాలని అనుకున్నాకే అటు ఇటు మాట్లాడుకున్నారు, ఆపి చేశారు అంతేగాని అంతకుముందు అయితే ఏం లేదు. ఇప్పుడు ఇందులో చేపలు వేస్తుంటారా? ప్రతి సంవత్సరం వేస్తారు. సో ఇది విషయం. ఇప్పుడు ఈ మట్టి ఎప్పుడు పోసినారు బాబు? ఇప్పుడు ఈ మట్టి అంతా ముందు నుంచి ఉందా? ఇది చాలా రోడ్డు, అది చెరువు కాదు, ఆయన పొలానికి పోవటానికి రోడ్డు. ఇట్టా మా చేయనమ్ముడు పడి ఇట్టా రోడ్డు పోసుకున్నారు. అప్పుడు మా నాన్న వాళ్ళు ఇచ్చారు. సో ఒక్కసారి మనం ఈ ప్రభాకర్కి సంబంధించిన పొలం దగ్గరికి వెళ్దాము. అసలు యాక్చువల్గా డిస్ప్యూట్ ఎక్కడుందన్నది తెలుద్దాము. సో అక్కడ కొంతమంది రైతులు కూడా మనకి కనిపిస్తున్నారు, మనం దూరంలో వాళ్ళని గమనించవచ్చు. వాళ్ళంతా ఈ చెరువుకు సంబంధించిన విషయంలో ప్రభాకర్తో కొంత ఈ వివాదము లేదు, ఈ భూమి మాది లేదు నాది అని ఆయన అడగడము. సో యాక్చువల్గా ఏంటంటే ఇది కొంత పెద్ద మనుషుల వరకు కూడా ఈ పరిస్థితి వెళ్ళింది. ఆయన ఏదో ఎకరం అంటున్నాడు కదా, 2 ఎకరాలు అంటున్నాడు కదా, సాగు చేసుకొని ఇవ్వండి, మీరు ఎందుకు ఈ జేసీబీలు ప్రొక్లైన్లతో ఆయన ఇబ్బంది పెడతారని కూడా లోకల్గా ఉన్న లీడర్లు చెప్పారట. సో ఇక్కడ టీడీపీ నాయకులు కానీ కొంతమంది లీడర్లు చెప్పే ప్రయత్నం చేసిరట. అయితే వినబడుతుంది ఏంటంటే అసలు ఆయన్ని ఏపీకి కూడా తీసుకుపోయారు ప్రభాకర్ అని కొంతమంది ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా వాస్తవం తెలవడానికి విచారణ నిష్పక్షపాతంగా జరిపి వాస్తవాలు బయట పెట్టాలా. ఇంతవరకైతే ఎలాంటి ఇష్యూస్ని, ఎలాంటి వాస్తవాల్ని, అంటే ఏం జరిగిందన్న దాని విషయంలో మాత్రం సో పెద్దగా బయటపెట్టిన సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. సో ఇది చెరువు. సో ఆయన తన భూమిలోకి వెళ్ళడానికి ఈ మట్టి పోసుకుండని అంటున్నారు. ప్రభాకర్ ప్లేస్ దగ్గరకు వచ్చినాం మనం. ఆయన స్థలం ఎక్కడైతే ఉందో, ఆయన భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమి దగ్గరకు వచ్చినాం. ఆ భూమి డిస్ప్యూటు అండ్ ఈ మత్స్య సంఘానికి సంబంధించిన ఈ సభ్యులకు సంబంధించిన వివాదం సో ఆ కట్ట దగ్గర నడుస్తుంది, అంతే కదా? సో ఆ కట్ట దగ్గర నడుస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఒక గడ్డ ఉండేనట, ఆ గడ్డని వీళ్ళు తీసేసే ఒక ప్రయత్నం చేస్తే సరే ఆయన ఎవరికో చెప్పుకున్నాడు, వాళ్ళు కూడా ఆగమన్నారు, వీళ్ళు కూడా ఆగిపోయారు, పెద్దగా వివాదమే లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు మందు తాగిండు ప్రభాకర్ అన్నది ఇక్కడ అసలైన ప్రశ్న. వీళ్ళకి ప్రభాకర్కి మధ్య అసలు గొడవ లేదు, చిన్న గొడవ. వీళ్ళు ఆల్రెడీ పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో వచ్చి లీడర్లు చెప్పి ఆపమంటే వీళ్ళు ఆపేసిర్రు, అయిపోయింది. మరి ఎందుకు ప్రభాకర్ చనిపోయింది అన్నది ఇక్కడ క్వశ్చన్. ప్రభాకర్ని ఒక వెంచర్లోకి తీసుకెళ్ళి చుట్టూ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నిలబడ్డారు అంటున్నారు. మరి ఎందుకు నిలబడ్డారు? కెమెరా తీసింది ఎవరు? పక్కన ఉన్న ముగ్గురు ఎవరు? అసలు అవసరం ఏమొచ్చింది ప్రభాకర్ని ఇది చేయడానికి?
ప్రభాకర్ చనిపోవడానికి అసలు అవకాశమే లేదు అని ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడిన ఒక అబ్బాయి చెప్తున్నాడు, అక్కడ కూలీ పని చేసే అతను. అసలు ఆయన అసలు అంత పిరికోడే కాదు, వాళ్ళ ఫాదర్ భూమి అమ్ముకున్నప్పుడే ఆయన ఎలాంటి ఇబ్బంది పడలేదు. సో ఇప్పుడు ఈ ఎకరం 2 ఎకరాల కోసం ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఏదో జరిగింది, అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఆత్మహత్య ఇది కాదు అన్నది చాలామంది చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఇమీడియట్గా తేల్చాలి. స్థానిక నియోజకవర్గం భట్టి విక్రమార్క, మధిర నియోజకవర్గం, డిప్యూటీ సీఎం. మరి మీ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు పోలీసుల దగ్గర వీడియోలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. మరి ఆ పోలీసులు వీడియోలు బయట పెట్టవచ్చు కదా, ఎందుకు పెడతలేరు? ఉన్నాయా లేవా, ఏం జరిగింది? సో మనం మాట్లాడదాం. సో ఎక్కడ మీ వివాదం ఎక్కడ ఇప్పుడు టోటల్ దీంట్లో? సార్ మాకు ఇగో సార్ అదే కట్ట సార్, ఇగో ఇది దారి, ఇగో సార్ ఇది దారి ఆయన పోసిండు. ఇగో సార్ చెరువు అద్దులు అక్కడ ఉందా సార్, అగో చూడండి, ఆ గడ్డ ఉందా, అని చేసుకుని అట్లా ఉంది చెరువు మునక, అట్లా ఉంది. ఇగో ఈ మూల గడ్డ వేసుకొని ఎంత సిక్కం భూమి సార్, ఇక్కడ నుంచి మొదలు వేసుకొని ఆ గడ్డ దాకా ఉంది సిక్కం భూమి. అగో ఆ మనుషులు పోయి అవతలకు ఉంది. ఇంకా సరే ఇప్పుడు భూమి ఏదున్నా ఆయన అదే సార్, ఇప్పుడు ఇలాంటి భూమిలో చిన్న వివాదం, చిన్న గడ్డ తీస్తుంటే ఇదే ప్రభాకర్ అనే వ్యక్తి మా అన్న వస్తాం, నాతో చాలా బాగుంటాడు. ప్రతిరోజు మాట్లాడుకుంటాం, సెంటర్లో కూర్చుంటాం. అరే తమ్ముడు అంటాడు, ఇంకోడు అంటాడు, ఎన్నోసార్లు చేపలు ఇచ్చినాం, చేసినాం, చాలా సార్ బాగుంటాడు మాతో. అలాంటి వ్యక్తి నేను చెప్పా, పలాంది తీస్తుంటే ఒక చిన్న గడ్డ, ఇలాంటి గడ్డ తీస్తుంటే ఆ గడ్డ నాకు తీయొద్దు, ఒక పగ్గం పెట్టు దాకా వదిలేయండి అని చెప్పి చిన్న వివాదం జరిగింది సభ్యులకి ఆయనకి. గొడవ అయిందా? పెద్ద గొడవ ఏం లేదు సార్, చిన్న వివాదం. ఒక మాట అన్నారు, సరే మీ దిక్కున్న కాడ చెప్పుకోపోండు అని ప్రభాకర్ గారు అన్నాడు. ఆ విషయాన్ని మాట్లాడి మీడియా ప్రజలందరికీ ఒకటే మాట, అసలు చిన్న విషయం ఇది, ఒక మాట చెప్పారు, మీకు దిక్కున్న కాడ చెప్పుకోమంటే అధికారులు కాడికి పోయారు, ఎంఆర్ఓ కాడికి పోయారు, అందరి కాడికి పోయారు, మాట్లాడితే పలాని కాడు ఉంది, పలాంది అని అద్దులన్నీ చూపించారు. ఇప్పుడు మీకు చూపిస్తా అద్దులు కూడా. ఆ అద్దులు చూపించిన ప్రకటనలో ఏమైందంటే ఈ కట్టని ఇగో ఈ సంవత్సరం పోసిన కట్ట సార్, ఆ ఇంజన్ ఉంది కదా మోటార్ కాడ నుంచి మళ్ళీ ఈ సంవత్సరం 7 దాకా పోసుకున్నారు. అయినా ఎవరు మాట్లాడలే. లోపల గడ్డ తీయడానికి వచ్చింది పంచాయతీ పెట్టుకునేసరికి మేము 70 మంది సభ్యులు, నువ్వు ఒక్కడివి నిన్ని సంవత్సరాలు పంట పండించుకున్నా, అంత మట్టి తోలుకొని అంత మెరక చేసుకున్నా, మేము ఒక్కళ్ళు మాట్లాడలేదు. మా చెరువులో గడ్డ తీస్తుంటే నువ్వేంటి, అసలు నీకు ఇంత ఫస్టేజ్ ఏంది, మేమేమన్నా. సరే ఇద్దరి మధ్య కొంత ఘర్షణ జరిగింది. ఆ చిన్న కొట్టుకునేయడం అంతా అసలు ఏం లేదు, బెదిరియడం, ఆయన ఏమైనా ఇబ్బంది? అసలు ఒక్క మాట కూడా ఒక్కళ్ళు కూడా బెదిరియలేదు. చెవులు కాదు, ఈ సభ్యులు కూడా ఒక మాట అనేవాళ్ళు కాదు సార్. ఆయన ఇన్ని రోజుల నుంచి ఎమ్మటి తిరిగే వాళ్ళని ఎవరేమంటారు సార్? అన్యాయంగా తీసుకుపోయి ఏదో మళ్ళీ ఇక్కడ ఏదో పార్టీలు. దీని తర్వాత ఏం జరిగింది? ఆ రోజు ఈ ఇష్యూ అయింది, దాని తర్వాత ఆయన మందు తాగింది ఎక్కడ? మందు తాగింది ఖమ్మం దగ్గర వెంచర్ సార్, ఆ వెంచర్ అంట. ఆ వీడియో తీసి పెట్టి వాళ్ళు మరి మందు బుడ్డి పట్టుకొని మాట్లాడుకుంటా సెల్ఫీ ఎట్లా తీస్తారు సార్? ఇట్లా మందు బుడ్డి పట్టుకొని సెల్ఫీ తీయైతే సార్, ఎవరు లేవో మేము సెల్ఫీ తీసి పెట్టారని చెప్పి వాళ్ళు ఏదో వీడియోలు పెట్టి పలాను కిషోర్ గారు ఎట చేసిండు, పలాను రామారావు గారు ఎట చేసిండని వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కాదు సార్. మాకు అసలు ఆ వ్యక్తి ఎట చనిపోయిండు. కిషోర్ కూడా ఉన్నది అని పేపర్లలో పెద్ద భట్టి విక్రమార్కతో ఉన్న ఫోటో ఒకటి చేస్తున్నారు కదా. కిషోర్ ఎవరికి సపోర్ట్ చేసిండు? కిషోర్ గారు ఆ రోజు వచ్చి కూడా ఇదే మనం కట్ట తీయొద్దు, మీరు సభ్యులందరూ కూడా ప్రభాకర్ గారు ఇబ్బంది పడుతుండు, మనం మాట్లాడుకుందాం, మనం చేద్దామని ప్రభాకర్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసింది తప్ప ఒక్క మాట. కోనాటి కిట్టయ్య గారు వచ్చారు, తుమ్మలూరు సురేష్ గారు వచ్చారు, వాళ్ళు 5-6 పెద్ద మనుషులు వచ్చారు. ఈ చిన్న విషయం వచ్చి మీరు ఆపజేయండి అన్నారు. మీరు ఆపండి సార్, మీకు వద్దు, మీ సభ్యులందరికీ కూడా మీరు అలాంటి విషయాలు చేయమాకండి, ఆపమంటే ఆపాం. అలాంటి వ్యక్తి మరి ఒక్కరోజే సడన్గా వీళ్ళందరూ నాకేదో చేస్తున్నారు, నాకు ఎక్స్పర్ట్గా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకొని ఆయన మనసులో ఏం పడదో ఏమో మాకు తెలియదు. అసలు ఒక్కరోజు వెళ్ళిండు, 2వ రోజు ఖమ్మం పోయారు, ఏమైందో ఏమో కూడా తెలియదు సార్. మాకు స్పష్టత కావాలి. మీ మీడియా మిత్రులందరికీ కూడా చెప్పేది అదే, మాకు ప్రభాకర్ గారికి సాగు కారణం ఎవరు? సభ్యులా, ఎవరా, బీఆర్ఎస్ నాయకులా, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ఎవరు అసలు దీనికి కారణం ఎవరో మాకు కావాలి. మీ మీడియా మిత్రులందరూ కూడా మేము దండం పెట్టి చెప్పేది అదే, మాకు ఒక్క న్యాయం కావాలి. మాకు అసలు ప్రభాకర్ అనే వ్యక్తి చనిపోయే వ్యక్తి కాదు, మందు తాగే వ్యక్తే కాదు. అసలు అలాంటి వ్యక్తి అలాంటి పరిస్థితిలో ఉన్నదంటే ఏం చేశారు అసలు ఆయన? నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన పాయిజన్ తాగిండని అంటున్నారు, ఏది భూమి కోసం ఆయన అధికారుల దగ్గరికి పోతే అధికారులు రెస్పాండ్ అవ్వలేదు అని అంటున్నారు.
అసలు మీకు ఆయనకి పెద్ద గొడవే లేదు, చిన్న గొడవ, మీరు ఊరోళ్ళే నడుస్తూ ఉన్నది వ్యవహారం. సో మీరు అంత పొలిటికల్గా కానీ ఇంకోటి కానీ లేదు, మీరు సామాన్య రైతులే మీరంతా కూడా. సో ఆయన ఏదో రైతు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీ మీద కోపంతో ఆయన పోయి సూసైడ్ చేసి పాయిజన్ తాగేంత ఇది కూడా లేదు. మరి ఎందుకు తాగి ఉంటాడు? మధ్యలో ఏం జరిగి ఉంటుంది? ఆయన ఏం చేసి ఉంటారు? వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చునా? వేరే కారణాల వల్లే సార్. అసలు ఆయన దీని వల్ల ఎందుకు చనిపోతాడు సార్? ఇక చూడండి, మీకు చూపిస్తా ల్యాండ్లోకి వెళ్తాను. చూడండి, ఇది మా ప్రభాకర్ అన్నది ల్యాండ్ అంతా. ఆ చనిపోయిన ప్రభాకర్ గారిది ఇదంతా. ఇవన్నీ నుంచి అగో ఆ స్తంభాల దాకా మొత్తం వాళ్ళదే. చూడండి ఒకసారి, ఇది ఎంత ఆయనకున్న ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు సార్. 7 ఎకరాల పొలం ఇదంతా. చూడండి ఎగో ఎంత మట్టి తూలుకుండా, కొత్త మట్టి కూడా, ఇది చెరువులో మట్టి కూడా చూడండి సార్. అగో అంత మట్టి తూలుకున్న ఒక్క మాట అనలేదు ఎవరు. ఈ కట్ట మళ్ళీ పోతుంటే మళ్ళీ లోపల అన్నదానికి ఒక మాటకు అన్నారు. దీన్ని తీసుకుపోయి పెద్ద చేసి నాయకులు అందరూ రాజకీయం కోసం వాడుకొని ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీశారు సార్. మాకు ఆ వివరణ కావాలి మాకు. అంటే ఇప్పుడు ఏమన్నా గ్రామ పంచాయతీలో పంచాయతీ పెట్టడం కానీ, ఆయన ఏమన్నా నువ్వు ఎట్లా చేస్తామన్నా కొన్ని నిలబెట్టి చేయడం కానీ అట్లా ఏమన్నా ఉందా? అట్లా చిన్న వాదన కూడా లేదు. గ్రామంలోకి వెళ్ళండి, ఇంకా మీరు చాలా మందిని అడిగారు ఇప్పటికే. ఇంకా మా జనాన్ని అందరిని అడగండి, ఊళ్ళో ఉన్న సభ్యులను అడగండి, రైతులను అడగండి, పక్కనున్న రైతులందరినీ తెలుసుకోండి మీ వివరాలు. ప్రభాకర్ అనే వ్యక్తిని ఎక్కడన్నా ఎవరన్నా నిలబెట్టి నువ్వు ఇది తప్పు చేసినావా అని అన్నారేమో, ఎవరన్నా నువ్వు ఇది తప్పు అని చెప్పి ఎక్కడన్నా పిలిపించారేమో అడగండి. ఎలాంటి విషయాలు లేవు. సో ఇప్పుడు ఎవరెవరు దీని మీద ఆధారపడి ఉన్నారు? ఈ చెరువు దీని మీద ఏం చేస్తారు? అంటే చెరువులో చేపలు వేస్తుంటారా? చేపలు వేసుకుంటాం సార్. చేపలు వేసుకొని మేము ప్రతి సంవత్సరం మాకు ఒక ఎండాకాలం మార్చి నెల నుంచి మే నెల లాస్ట్ దాకా పట్టుకుంటాం. 3 నెలల పాటు పట్టుకుంటాం. ఆ చెరువు ఉంది, ఇంకో చెరువు ఉంది, తూటుకుంట చెరువు అంటారు దాన్ని. ఆ 2 చెరువులు ఉన్నాయి. 70 కుటుంబాలు సార్. ఇక్కడ మేమందరం ఆ చెరువు పట్టుకుంటాం, పోసుకుంటాం. పిల్ల కేసీఆర్ గారు కూడా పిల్ల ఇచ్చిండు మాకు, పోసుకుంటాను. ఇంకా మార్చి నెల లాస్ట్ కాడ నుంచి చిన్నగా పట్టుకుంటాం మే నెల దాకా. ఒక 3 నెలల పాటు దాని మీద బతికే వాళ్ళం మేము. మాకు ఇలా వద్దు, నువ్వు నీ చేను నువ్వు చేసుకో, మేమేమైనా చేసినావా, ఇప్పుడు ఇంకా తీసినా ఉంది అని. ఈ గడ్డ తీస్తే నీకేందంటే దానికాడ చిన్న పంచాయతీ అయ్యి వాళ్ళు చిన్న గొడవ పెట్టుకున్న దానికి, ఇలాంటి విషయానికి చిన్న దాన్ని పెద్దది చేసి ఆయనకి పెద్దది సృష్టించి ఆయన్ని ఒక భూలోకం కనుక యమలోకం లాగా చేపించి ఆయన్ని ప్రభాకర్ గారిని ఈరోజు మనిషి కాన రాకుండా పోయింది. మీ గ్రామంలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడు ఆయనతో ఎక్కువగా ఈ ఇష్యూ తర్వాత మాట్లాడింది? మన గ్రామస్తులే సార్. మా గ్రామంలో బయట వాళ్ళు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తాయి పేర్లు. మీకు కూడా చెప్పేది అదే. వీళ్ళు ఎట్లా ఆయనని ఇది చేసిర్రు? ఈ విషయాన్ని ఎట్లా వాడుకున్నారు? ఏముంది సార్, చిన్నదిగా అంతా పోతుంది, నీదేం ఉంచరు. ఇక వాళ్ళందరూ మనిషికి 10,000 వేసారంట, 6 లక్షలు పెట్టి నీ మొత్తం నాశనం చేస్తారని చెప్పి ఒక టాక్ చేసుకొచ్చి, అసలు అలాంటి 10,000 వేసే సభ్యులా సార్? ఒక రోజు ఏదో మందు అదే రోజు 1-2 గంటల్లో ఏదో పార్టీ చేసుకున్నారు అన్నది ఒక డిస్కషన్. ఉదయం పూట అక్కడ ఫంక్షన్కి వెళ్ళారంట సార్. ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ కాడ ఏదో మందు తాగారంట ఎవరు 5-6. ఇంకేడో రెస్టారెంట్లో కూర్చున్నారంట. అప్పుడు ఒక 6-7 ఉన్నారంట. అదే అక్కడ మనం వీడియో తీసిన కాడ అంతకుముందు మన గొల్లోలు పిల్లగాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు కూడా అన్న 5-6 ఉన్నారన్న, ఇక్కడ మందు తాగారన్న, దాదాపు గంట పాటు ఉన్నారన్న ఇక్కడ అని చెప్పారు. ఆ కారణాలన్నీ మీ మీడియా ద్వారా మాకు చెప్పాలి. అసలు ఎవరు ఆ వ్యక్తులు అనే వాళ్ళు బయటికి రావాలి సార్. సో ఏం పెద్ద మనిషి తెలుసా ప్రభాకరు? ఎట్లుంటాడు అంటే ధైర్యంగానే ఉండేదా? ఎందుకు ఆయన ప్రాణం తీసుకొని ఉంటాడు? ఆయన ఒక జోలి పోడు ఏం కాదు కానీ మరి ఆయనకి ఎందుకు వచ్చి ఎందుకు బుద్ధి పెట్టిందో, ఆ ఖమ్మం పోయినట, ఖమ్మం పోయితే ఆడనే ఆగమైపోయాడు. ఇక అంతే నాకు తెలిసి. నీతో మాట్లాడుతుండేదా ఇక్కడికి వచ్చినప్పుడు? మాట్లాడుతున్నాడు, మంచిగానే ఉండేది. ఆయనకి ఏం అసలు పోయి గడుసు ఆయన కాదు, ఏం కాదు, మంచివాడే. మీరు ఎట్లా ఆగమేయడు మాకు తెలియదయా. ఏమన్నా గొడవ అయిందా అట్లా? దానికోసం తెలియదా ఎక్కడ మేము ఆడికి పోగా తాటల కాడికి కానీ కొక్కిరల కాడికి నాకేం పోయినండి ముసలివాడికి. అబ్బాయి కూడా రమ్మని చెప్పుకుంటా నేను. రండి యా రండి. సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు ప్రభాకర్ మందుబాటి ఒకవేళ ఆత్మహత్య అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదు, అసలు విషయమే లేదు ఇక్కడ. ఆయనకు మాకు మధ్య జరిగిన డిస్ప్యూట్లో అది పెద్ద గొడవే కాదు. కొంతమంది వచ్చి మాట్లాడితే మేము కూడా సరేలే అనేసి వదిలేసినాము అన్న చర్చ నడుస్తున్నది. ఏదేమన్నా సమస్యని పరిష్కరించుకోవచ్చు. మరి ఏం జరిగింది? ఒకవేళ ఆయన వీడియో తీసి చనిపోవాలి అనుకుంటే ఒక వెంచర్లోకి ఎందుకు వెళ్తాడు? అక్కడ ఎందుకు వీడియో తీస్తాడు? అసలు వీడియో తీసింది ఎవరు? సో గవర్నమెంట్ దీని మీద వాటర్ ఉన్నట్టునే చూడు, ఎంక్వైరీ చేస్తే తప్ప వాస్తవ విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతలేదు. సో చూద్దాం. ఇంకా మనం ఈ చెరువు దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇది
చాలా క్లియర్గా మనం ఇంకా లొకేషన్ దగ్గరికి వెళ్తే ఇదంతా మనం ప్రభాకర్ భూమిలోనే ఉన్నాం మనం ఇప్పుడు. యా ఏం పెద్ద మనిషి చెప్పి ఇప్పుడు ఇక ఏంది కథ ఇప్పుడు ఈడ జరుగుతున్నది ఏంది? ఏమి లేదు సార్, మా చేపల వాళ్ళం ఈ 70 కుటుంబాలు చెరువు మీరు దోవింది ఆయన దోవిందేనా ఇప్పుడు మీరు దోవింది? తోవింది ఈ కట్ట. మీరు అక్కడ దాకా క్లోజ్ చేద్దాం అనుకున్నారా? ఈ కట్ట ఇక్కడికే ఈ కట్ట ఇక్కడికే పోసినారు సార్. ఇక్కడ పోసి ఇదంతా మట్టి చూడు సార్, ఇదంతా మట్టి పోసారు చూడండి. రైతు మనకి ఇదంతా మట్టి పోసి ఎంత భూమి ఉంటుందో మీరే చూసుకోండి సార్. మాకైతే ఏం తెలియదు, మా దాంట్లో పోసిండు అన్నట్టుగా మేము కట్ట తీసేసాం. మేము బతకాలయ్యా, మాకు చెరలు చేపలు పెరగాలి, తలా 10 రూపాయలు. మీరు ఇది గుంట తీసిర్రు కట్టే ఈ కట్టే తీసి మళ్ళీ మాట పక్క పోసుకున్నాం. ఆ గుంట పూడుపుదాము అన్నట్టుగా ఇట్లా పోసుకున్నాం సార్. ఇంకంతే వాళ్ళకి మాకు ఏ తగు లేవు, ఏమీ లేవు. వాళ్ళు మంచోళ్ళే, మేము మంచోళ్ళమే. మేమైతే వాళ్ళ జోలికి వెళ్ళడానికి పోయిన వాళ్ళం కాదు, వాళ్ళు మా జోలికి వచ్చారు. ఎవరెవరు దీని మీద ఈ చెరువులో చేపలు ఎవరెవరు పడుతుంటారు? మీరు మేమే పోసుకుంటాం సార్. మేమే అంత ముదిరాజులు బెస్తోళ్ళేనా? అంతా ముతరాసులు మేము అంతా 4 కులాలు ఉన్నాయి. 4 కులాలను కలిసి పోసుకుంటాం, పట్టుకుంటాను. వచ్చిన రూపాయి ఒక మాటపడి ఒక 90 తాగుతాం, ఓ మొదటి బోధిని పండుకుంటాం. ఇంకంతే, మాకే సంబంధం. లొల్లి అయింది ఐడియా ఏమన్నా? గొడవలు కాలేదు సార్, అసలు గొడవ గల్లాలు పట్టుకొని అటు ఇటు కొట్టుకోవాలా తిట్టుకోవాలా ఏమనుకోవాలి. ఎట్లా ఎట్లా ప్రాణం తీసుకోవాలనుకుంటాడు మరి? ఇప్పుడు ఈ కట్ట తీసినాం మరి అంతేనేమో, కానీ మాకే సంబంధం లేదు సార్. అసలు మాకు తెలియదు కూడా. జరిగి ఉండొచ్చు అంటావా? ఏం జరిగిందో ఏమో అస్సలు మాకు తెలియదు సార్. మేము బతికే వాళ్ళం కాబట్టి, ఈ చెరువు మీద బతికే వాళ్ళం కాబట్టి ఈ కట్ట తీసేస్తే మాకు కొద్దిగా లోతు ఎడల్పు వస్తుంది, చేపలు ఎడల్పు తిరుగుతాయి, మేత మాకు కాసిన చేపలు పెరుగుతాయి. మేము అదే చేపల పంట మాకు కావాల్సింది. వాళ్ళ కట్ట రైతులకి అంత పంట నుంచి నడుస్తుంది ఇది గొడవ, ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది పంట? ఆయన వదలమని మీరు అడుగుతున్నారు, ఆయన వదలట్లేదు అంతేనా? ఎన్ని ఏళ్ళు పట్ల ఒక 10 రోజులేమో అవుతుంది అంతే. 10 రోజులు 7 రోజులు నుంచి నెలలు లేవు, సంవత్సరాలు లేవు. వాళ్ళు మరి కిషోర్కి ఏం సంబంధం? కిషోర్ గారు మీరు కట్ట తీస్తుంటే వచ్చానగా కట్ట తీవాకండ్రా, లేనిపోయింది ఆయన రైతే మనం కూర్చొని మాట్లాడదాం అనడం. అంతే, అసలు ఆయనకి సంబంధమే లేదు. ఆయనకే సపోర్ట్ చేసిండు అట్టే మాట్లాడిండు. వాళ్ళే తీసుకొచ్చుకున్నారు, మమ్మల్ని ప్రభాకర్ తీసుకొచ్చుకున్నారు. కిషోర్ని వాళ్ళు వెళ్తుకొచ్చుకుంటే వచ్చిండు కానీ ఆయన ఆమల్ల కట్ట తీసేవాకండి, నేను మాట్లాడతా, మీరు ఆగండి, నా మాట వినండి అంటే మేము ఇక్కడికి తీసి ఆఫ్ చేసినాం సార్. ఇది జరిగిన విషయం. ఇక మీరు ఏం చేస్తారు? మా కుటుంబాలను 8 మంది ఆడ ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అక్కడ. ఎందుకు? ఇదే ఈ కేసు మీద దీన్ని ఏమైనా కేసులు పెట్టిరా? మావే పెట్టలేదు సార్. ఎవరు అయితే మా సభ్యుల మీద ఒక 8 మంది మీద 7 కేసు పెట్టారు సార్. ఈ కేసుకి దీనికి మా 70 మంది గురించి వాళ్ళ ముందుకు వచ్చిన ఏది చేసిన మందరగాలు చేసినాం కదా, వాళ్ళు కొద్దిగా ఫెసిలిటీ సెక్రటరీ కొద్దిగా పెద్ద మాట్లాడతారని వాళ్ళ మీద 7 మీద కేసు చేశారు సార్. చేశారు, కేసు అయింది. మేము వచ్చి చేసిన వారి కల్లా మేము చేసిన తప్పు కూడా ఏమీ లేదు. వారు పోసిన కట్టని తిరగబోసిను, దాన్ని నిరుపుకుంటున్నాం. మా 70 మంది కుటుంబాలు ఈ గుంట్లని బూడుపుకొని సము చేసుకుని బతికే కుటుంబాలు మాయని దీని పోరాటానికి వచ్చిన తప్ప వారు మేము పంచాయతీ వచ్చిన వాళ్ళం కాదు. మీరు ఎప్పుడన్నా మీరు పోయి కేసు పెట్టడం కానీ ఆయన పోయి కేసు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగింది? ఏమి లేవు సార్, అట్లాంటివి జరగలేదు. వారు మా మీద కేసు పెట్టినారు కాదు, అది మమ్మల్ని అడిగిన వాళ్ళు కాదు, మేము వాళ్ళని అడిగిన వాళ్ళం కాదు. చెరువు బాగు చేసేట వస్తే ఈ కట్టబోసి ఉంటే వారిని అడిగేటాలుగా వారు అన్నారు కదా, మీ దిక్కును కూడా చెప్పుకోపోండి, మేము పోసేది అన్నారు. అది ఒక్క మాటను పట్టుకొని మీ దిక్కు మేము చెప్పుకోవడం ఏంది, మేము తీస్తే మీరు దిక్కును కూడా చెప్పుకుంటారనే ఉద్దేశంతో ఆ పోసిన కట్టని తీసి తిరగదోడు తప్ప మాకేరే ఉద్దేశాలు అని మా కసులు అన్నదమ్ముల్లాగా తిరుగుతుంటారు. ఇప్పుడు మధ్యలో ఎవరో ఉండి చేసినట్టు కనబడుతున్నది, మరి ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మీకేమైనా గొడవలు ఉన్నాయా? లేదు సార్, మాకు మధ్యన పెద్ద మనుషులకు మాకు గొడవలు లేవు, ఈ అధికారికి మాకు గొడవలు లేవు. అందరితో మేము మంచుకుంటాం, వారు మాతో మంచుకుంటారు. ఈ పిల్లగాళ్ళు ఏరయ్య గారు వాళ్ళు కూడా అన్నదమ్ములకు మేము తిరుగుతున్నాం సార్. ఆ అబ్బాయి కూడా మా తమ్ముళ్ళు లాంటి మేము మంచిగా తిరుగుతుంటాం. మేము సాకుల అబ్బాయిని ఇస్త్రీ బట్టలు చేయడానికి కూడా పోతుంటాం. రోజు మా అన్నదమ్ములాగా మేము తిరుగుతుంటాం. కానీ ఆ అబ్బాయి సాయవలసిన అవసరం లేదు. కానీ మరి దేని వల్ల చచ్చిండో మాకు ఆయన చచ్చిన కానించి మేము చాలా బాధపడతాం సార్. ఇది మా జరిగింది.
మా కుటుంబాలు ఇప్పుడు 8 మంది దాంట్లో ఉండేటాలుగా మా వాళ్ళు పోయి దాంట్లో కూర్చున్నారని కానీ మా ఇంట్లో ఈ 70 ఇప్పుడు ఆయన మళ్ళీ పోయి గాడెన్నో వెంచర్ల మందు బాటిల్ పట్టుకొని ఎందుకు అయిందని గాడికి ఇప్పుడు ఆయనకు బాధ ఉంటే ఆయన పొలంలో నిలబడి ఏమైనా చేసుకోవాలి. ఇప్పుడు ఆయన వెంచర్కి ఎందుకు మేము ఏడనే కూర్చున్నాం సార్. ఆయన అది వచ్చేటప్పటికి ఏడనే ఉన్నాం. మాకు ఆ ఈడియోకి అది వచ్చేటాలుగా మేము టర్న్ అయిపోయింది సార్. మాకు తెలియదు అసలు పిల్లగాడు ఎందుకు బంతుకొని డబ్బా పట్టుకొని ఇది చేస్తుండో మాకు అసలు మేము ఇది అయిపోయినాం. ఇంటికి పోయే చచ్చిండు అన్నారు. ఏడో మందు పట్టుకొని డబ్బా పట్టుకొని చెల్లో వచ్చింది. మేము ఇంటికి పోయి చూసేటాలుగా చచ్చిండు అన్నారు. అసలు మేము టర్న్ అయిపోయినాం సార్. మా ఈ ఇంతంత పంచాయతీ గురించి మనం కూర్చొని పరిష్కారం చేసే దాని గురించి ఆయన సావటం ఏంది, ఆయన అంత బాగా కుటుంబాన్ని ఆగం చేసుకుంటే ఆయనకి ఇంత పిల్లగాలే సార్. ఆ పిల్లగాల చూస్తే మాకు చాలా బాధగా ఉంది సార్. అసలు పిల్లగాలను ఆగం చేసుకొని ఆయన ఎందుకు ఇంత పని చేసుకొని మేము బాధపడ్డాం. కానీ ఆయన గురించి మాకు చాలా బాధ వేసింది. కానీ కసిగా మాకు ఏనాడు లేదు సార్. ఇప్పుడు వాళ్ళేమన్నా ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? ఆయనకి 7 ఎకరాలన్నర ఉంది సార్. ఇక్కడ ఆయన తండ్రికి ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆయన తండ్రికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ అబ్బాయి పెళ్ళి అయింది. ఏడనే ఉంటుండు. ఆ అబ్బాయిని పెట్టుకుని పోతుంది. ఆయన ఈయన ప్రభాకర్ వాళ్ళ తమ్మ నాయనకు వీరభద్రం ఆయనకే సార్. ఆయనకి చనిపోయిన ఆయన వాళ్ళ అక్క ఇద్దరే. ఈయనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఈయనకు కూడా అయితే ఆయనతో మేము మంచుకుంటాం, మంచి తిరుగుతుంటాం. మొత్తమే పొలం లేదు, ఓన్లీ ఎకరమే ఉంది సరే అది పోతుందన్నా కూడా ఏమన్నా అనుకోవచ్చేమో. అట్లా కూడా లేదుగా, మిగతా పొలం కూడా పొలం అంతా కూడా వచ్చింది సార్. చూడండి లాడ్ అంతలా చూడండి సార్. ఇక మేము వద్దాం ఇదంతా 7 నుంచి ఆ కట్టగాడికి 6 సార్. 14 ఎకరాల 20 కుంటాలు 18 కుంటాలు తెలియదు సార్. నేను సర్వే చెప్పితే ఆయనది ఆయన తీసింది ఓన్లీ ఆయన చేసిందే. దాంట్లో మేము చేసినది ఓన్లీ కట్ట మాత్రమే పోసినాం. ఆ పయ్య విలేజ్ ఆఫీసర్ వచ్చిండు, సర్వేర్ వచ్చిండు, ఇదంతా మునక్కింద ఉంది, నువ్వు చేయకూడదు, మేము చేయకూడదు అని కిషోర్ గారు వచ్చి చెప్పి పోయిండు తప్ప మేము అంతతో ఆగిపోయినాం. ఇప్పుడు ఎట్లా మరి ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అది మాకు తెలియదు సార్. మా వాళ్ళకి చదువు రాదు, ఎవరికి ఏ చదువు రాదు. చేపలు పట్టుకొని బతుకోవాలని తప్ప మాకు ఇట్లంత లోతుపాట్లు తీసుకునే రాదు. ఎవరికి తెలియదు. అనుమానం అయితే ఉన్నది కదా ఏదో మాట చెప్తా సార్. ఒకసారి మీకు కారు పెట్టారు చూసింది సార్, అటు చూపెట్టండి మేడం గారు సార్. ఒకసారి అటు చూపెట్టండి. ఆ కారు కాడ మొదలు పెడితే ఈ దారి మొత్తం కానించి ఇక్కడ నుంచి ఈ స్తంభాలు చూడండి సార్. ఇక్కడ నుంచి అక్కడ వరకు 7 ఎకరాలు ఉంది సార్. ఇది 14 ఎకరాల 18 కుంటలు తేలింది మీ సర్వేర్ వస్తే. ఇదంతా మునక్కింది ఉంది, నువ్వు తీయటానికి అని చెప్పిపోయిండు. నడుస్తున్నది వస్తుంది. దానికాడ ఈ కట్టాలకు పోసినాం, తీయలేదాకా ఆపండి అని పోయొద్దని ఆపేసినాం. కానీ ఇది కుంభకోణాలు ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మేము చేపలు పట్టి బతికే వాళ్ళం తప్ప మాకు ఇట్లాంటివి తెలియదు. రాజకీయానికి కూడా సంబంధం లేదు సార్. దీంట్లో ఒక నిమిషం సార్, మీరు ఆలోచించారు మంచిగా. సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నారు. మా అందరికి సంబంధించిందే కదా ఈ సొసైటీ. మేమెందుకు రాజకీయ పొందుతాం, మేమెందుకు రాజకీయానికి పోతాం? కానీ మీరు కొంచెం లోతుగా ఆలోచించి ఆ వీడియోకి ఆత్మహత్యకి కారణం ఏందో మీ మీడియా వాళ్ళే బయటపెట్టాలి. సో ఇది యాక్చువల్ వాస్తవ పరిస్థితి. అధికారులు తేల్చాలి, స్థానిక పోలీసులు తేల్చాలి. ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి, అంటే సీరియస్గా తీసుకుంది కేసును కాబట్టి, సో త్వరితగతిన ఈ కేసులో ఉన్న వాస్తవాలు ఏంటనేది బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని అయితే అనడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆత్మహత్యనే చేసుకున్నా ప్రొవోకేట్ ఎవరైనా చేశారా, అంటే ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితి ఏమైనా తీసుకొచ్చారా, అసలు ఆ వీడియో తీసింది ఎవరు? ఒకవేళ ఆయన వీడియో తీసే టైంలో మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, పరుగుల మంది ఆయన హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలే, ఎవరు తీసుకెళ్ళారు, ఇవన్నీ విషయాలు బయటికి రావాలి. స్థానిక ఎస్పీ, జిల్లా ఎస్పీ ఇమీడియట్గా వాస్తవాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు, ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఆ వీడియోకి ముందు ఒక 3-4 సార్లు భయపెట్టో బెదిరించో రిహార్సల్ చేయించారని అంటున్నారు. పోలీసుల దగ్గర డేటా ఉందని అంటున్నారు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మీరు తేల్చాలి. సో ఇక్కడ మాత్రం డిస్ప్యూట్ ఏమీ ఉంది అంటే ఈ ఈ చేపలు పట్టుకునే వీళ్ళకి ప్రభాకర్కి మధ్య ఉన్న చిన్న వివాదం ఇది. సో ఆయన కొంత భూమి చెరువు భూమిలోకి వచ్చిండు, ఆ భూమి మాది అని వీళ్ళు అంటున్నారు. లేదు నేను ఎప్పటి నుంచో సాగు చేస్తున్నానో ఇంకోటనో ఆయన తన పంటను తాను సాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు వచ్చిరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతలోనే ఆయన ఆత్మహత్య అని అంటున్నారు. సో ఇదంతా ఈ డిస్కషన్, ఈ గొడవ అంతా కూడా కేవలం రోజుల వ్యవధిలో, నెల రోజుల లోపల జరిగిన గొడవే అని అంటున్నారు. మరి ఇలాంటప్పుడు అంత ఈజీగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైనప్పుడు తన ఆత్మహత్యకి వెళ్తాడు. అసలు ఇక నేను బతికి కూడా వేస్ట్, నా భూమి మొత్తం పోతుందని అనుకున్నప్పుడు. పోనీ ప్రభాకర్ కేవలం 1 ఎకరం 2 ఎకరాలే ఉంది, ఉన్న భూమి అంతా పోతుందని అనుకోవడానికి అవకాశం ఉందంటే అట్లా కూడా లేదు. సో తనకు 7 ఎకరాల చిల్లర భూమి కనిపిస్తూ ఉన్నది. సో మరి ఇంత ఉన్న తర్వాత మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది?
పోనీ ఆయనకి సపోర్ట్ లేదా, సామాజికంగా కూడా ఆయన చాలా బలమైన కమ్యూనిటీ నుంచి ఉన్న వ్యక్తే. సో వీళ్ళన్న పాపం బెస్తోళ్ళు, ఎరకలోళ్ళు ఇట్లా వీళ్ళు కూడా ఉన్నారు. సరే రైతే మన కమ్యూనిటీని ఇక్కడ చెప్పలేం. బట్ నేను చెప్తున్నా అంటే ఎంత లేదన్నా కూడా ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావించాల్సిందే. కమ్యూనిటీ పరంగా చూసినా కూడా చాలా బలమైన కమ్యూనిటీ నుంచి ఉన్న వ్యక్తి, పొలం ఉంది, భూమి ఉంది, తండ్రి ఉన్నాడు, వీళ్ళంతా వీళ్ళ సపోర్ట్ కూడా ఉన్నది. పెద్ద గొడవ కూడా లేదు, ఇక్కడ గల్లాలు పట్టుకొని గొడవ పెట్టుకున్న సిచ్యువేషన్ కూడా లేదు. సో దాదాపుగా అయితే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంట్లో ఏదో జరిగింది, ఏదో కాన్స్పిరసీ ఉంది అన్నది కనబడతా ఉన్నది. మరి ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పోలీసులు తక్షణం తేల్చాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.